మాధవకి మనీషాతో పెళ్లి జరిపించిన మహాలక్ష్మి ఆనందంలో కుటుంబ సభ్యులు. మహాలక్ష్మి నిజంగానే మాధవకి మనీషాతో పెళ్లి జరిపించిందా? ఈ పెళ్లికి బన్సీ ఒప్పుకున్నాడా? అసలు పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది? టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మహాలక్ష్మి అయితే పంతులు గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఇంట్లో వచ్చే ప్రతి ఆడపిల్ల కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది అని ఆ ఇంటికి ఏ సంబంధము రాకుండా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక ఇదలా ఒక్కొక్కరి ద్వారా అందరికీ తెలిసిపోవడంతో మాధవ్కి ఏ ఒక్క సంబంధము కూడా ముందుకు రాకుండా ఉంటుంది. దీంతో మహాలక్ష్మి ఈ టైంలోనే మనం పెద్దకి మంచి అమ్మాయిని తీసుకొచ్చి అందరి కళ్ళ ముందు పెళ్లి చేయాలి, అప్పుడే ఇదంతా అబద్ధమని ఈ ఇంటి మీద పడని నింద కూడా తొలగిపోతుంది అని మహాలక్ష్మి నిర్ణయించుకుంటుంది. చక్రి కూడా మహాలక్ష్మితో, ఇలా అయితే చాలా కష్టమండి, మనం ఎంత ప్రయత్నించినా కూడా ఏ ఒక్క సంబంధము రావట్లేదు. దీనికన్నా మనకు తెలిసిన వాళ్ళలో మన గురించి బాగా తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే, అలాంటి వాళ్ళలో ఎవరైనా అమ్మాయి ఉందేమో చూసి మనం అన్నయ్యకు పెళ్లి చేద్దామని చక్రి అంటాడు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పు? మనకు తెలిసిన వాళ్ళలో నలుగురు మగవాళ్ళు ఉన్న ఈ ఇంటికి అమ్మాయినిచ్చే వాళ్ళు ఎవరున్నారు? అంత ధైర్యం చేసి ఎవరిస్తారు? పైగా ఇప్పుడు మీ అన్నయ్య జాతకం బాలేదని, ఈ ఇంటికి ఏ అమ్మాయి వచ్చినా ఉండదని బయట అందరూ కూడా నమ్ముతున్నారు. ఆ సిద్ధాంతి గారి మాటలు అందరికీ తెలిసిపోయాయి. ఇప్పుడు ఎలా? ఈ టైంలో మనకు తెలిసిన వాళ్ళు, మన పెద్ద గురించి నచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పు అని మహాలక్ష్మి కూడా ఆలోచనలో పడుతుంది. మరోపక్క కేశవ, శైలు ఇద్దరూ కూడా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వరాలు అక్కడికి వచ్చి, నువ్వు చాలా పెద్దదానివైపోయావు. ఈ ఇంట్లోనే తల్లిదండ్రులు ఉండగా నువ్వు మరొక పోలీస్ని నీకు కాపలాగా పెట్టించుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? మా పరువు అందరిలోనూ తీసేశావు. ఆ ఇంటికి ఏ ఆడపిల్ల వెళ్ళినా కూడా ఉండదు అని అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వు ఇలాంటి టైంలో కూడా వాడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? ఆ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నావా అని వరాలు శైలుని అడుగుతూ ఉండగా, దానికి శైలు, చూడమ్మా, నువ్వు ఏమన్నా అనుకో, ఎన్నన్నా చెప్పు, బయట వాళ్ళు ఏం చెప్పినా ఏది ఏమైనా నేను కేశవనే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా చెప్తుంది. దాంతో వరాలు ఇంకా ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తూ ఉండగా దారిలో తనకి దివ్య కలుస్తుంది. దివ్యను చూసిన మహాలక్ష్మి, ఏంటి దివ్య, ఏంటి ఇక్కడ ఉన్నావు? నా కోసం వెయిట్ చేస్తున్నావా? నువ్వు ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నానే అని మహాలక్ష్మి మాట్లాడుతూ ఉండగా దివ్య మాత్రం మహాలక్ష్మితో, నువ్వు రాని ఇన్ని రోజులు విక్కీ ఎంత కంగారు పడిపోయాడో తెలుసా? నేను ఎప్పుడు కనిపించినా నీ గురించి అడుగుతూ ఉన్నాడు. మహాలక్ష్మి ఫోన్ చేసిందా? ఆఫీస్కి ఎప్పటి నుంచి వస్తుంది అని అడుగుతూనే ఉన్నాడు. నువ్వు ఆఫీస్కి ఇన్ని రోజులు ఎందుకు సెలవు పెట్టావు? నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయా, లేదా ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? అసలు ఏమైంది మహా? నీ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయిపోయిందా? ఏం జరిగింది చెప్పు అని దివ్య అడుగుతుంది. దివ్య అలా అడగడంతో మహాలక్ష్మి జరిగిందంతా కూడా చెప్తుంది. వాళ్ళ పెద్దకి పెళ్లి సంబంధం చూడాలి, ఎలాగైనా తనకు పెళ్లి చేయాలని చెప్తుంది. దానికి దివ్య అయితే, నాకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారేమో కనుక్కుంటాను, ఏదో ఒకటి చేసి తనకైతే పెళ్లి చేద్దులే, నువ్వేం కంగారు పడుకో అని చెప్పి దివ్య మహాలక్ష్మికి చెప్తుంది. ఇక మహాలక్ష్మి దివ్య ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్లేలోపు అక్కడ విక్కీ ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటి మహా, ఇన్ని రోజులు ఏమైపోయావు? అసలు ఎందుకు ఇన్ని రోజులు ఆఫీస్కి రాలేదు అని చెప్పి విక్కీ అయితే అడుగుతూ ఉంటాడు. దానికి మహాలక్ష్మి, ఏం లేదు, ఇంట్లో చిన్న ప్రాబ్లం, అందుకే రాలేకపోయాను, ఇప్పుడు వచ్చేసాను కదా, పదండి వర్క్ చేసుకుందామని చెప్పి మహాలక్ష్మి అయితే విక్కీతో అంటూ ఉండగా దానికి విక్కీ, లక్కీ, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేసేదైతే నేను చేస్తాను, ఏ హెల్ప్ అయినా చేస్తాను అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. దానికి మహాలక్ష్మి, చూడండి, నాకు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అంతకుమించి ఏదైనా అవసరమైతే నేను మిమ్మల్ని అడుగుతాను తప్పకుండా, మీరేం ఎక్కువగా అంత ఆలోచించకండి, ఆఫీస్లో అందరి ఎంప్లాయీస్తో ఎలా ఉంటారో నాతో కూడా అలానే ఉండండి, నా మీద అంత ఎక్కువ కన్సర్న్ ఏం చూపించాల్సిన అవసరం లేదు అని మహాలక్ష్మి విక్కీ ముఖం మీదే చెప్పేస్తుంది. దాంతో దివ్య మహాలక్ష్మితో, ఏంటి మహా అలా అంటావు? విక్కీ ఎలాగైనా సరే నీతో మంచిగా ఉండాలని చూస్తున్నాడు, నువ్వు కూడా తనతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా, దానిలో తప్పేం లేదు కదా, నేను ఇంకా ఏం ముందుకు వెళ్ళమని చెప్పట్లేదు కదా, ఎంతైనా మన బాస్ కదా, తనకి కోపం వస్తే ఎలా చెప్పు అని దివ్య అయితే మహాలక్ష్మితో అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి కూడా ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది అని చెప్పి ఇద్దరు కలిసి ఆఫీస్లోకి వెళ్తారు. ఇక ఆ రోజు ఆఫీస్ అయిన తర్వాత చక్రి మహాలక్ష్మిని పికప్ చేసుకోవడానికి వస్తాడు. అది చూసిన విక్కీ, చక్రి మహాలక్ష్మి అంత క్లోజ్గా ఉండడం చూసి వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, కజినేనా నిజంగా అతను?
అసలు మహాలక్ష్మి ఎందుకు వాళ్ళింట్లో ఉంటుంది, తనకి పేరెంట్స్ లేరా అని చెప్పి మహాలక్ష్మి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అప్పుడే విక్కీకి చక్రి తన భర్త అని, మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకుంది అని ఇదంతా కూడా తెలుస్తుంది. దాంతో విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. మహాలక్ష్మి మీద తను పెంచుకున్న ఇష్టానికి అర్థం లేదా? ఇప్పుడు మహాలక్ష్మి అతనితో కలిసి ఉంటుంది అంటే తన మీద తనకి ప్రేమ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క మహాలక్ష్మికి ఇంటికి వస్తున్న దారిలో బన్సీ ఇంకా మనీషా కనిపిస్తారు. మనీషాని చూసిన మహాలక్ష్మికి తను మాధవకి భార్య అయితే చాలా బాగుంటుంది అన్న ఆలోచన వస్తుంది. వెంటనే ఆ విషయాన్ని చక్రికి చెప్తుంది. చక్రి కూడా ఆ మాట విని చాలా సంతోషపడతాడు. నిజంగానే బన్సీ మనీషా ఈ పెళ్లికి ఒప్పుకుంటే చాలా బాగుంటుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి బన్సీతో ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలో అర్థం కాక ముందు ఈ విషయాన్ని ఇంట్లో మీ నాన్నగారికి పెద్దికి చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే బన్సీ ఇంకా మనీషాలతో మాట్లాడదాం అంటుంది. కానీ అంతకన్నా ముందు మీరు మనీషా మనసులో ఏముందో తెలుసుకుంటే బాగుంటుంది అని చక్రి అనడంతో మనీషా దగ్గరికి వెళ్తుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి మనీషాతో మాట్లాడుతూ ఉన్నట్టుగానే మాధవ గురించి అడుగుతుంది. మాధవ్ మీద తనకు ఎలాంటి అభిప్రాయం ఉంది అని చెప్పి అడుగుతుంది. దానికి మనీషా, మాధవ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది, మీ ఇంట్లో అందరూ కూడా చాలా మంచి వాళ్ళే అని చెప్పి మనీషా చెప్పడంతో నీకు ఎవరి మీదైనా ఇష్టం ఉందా, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని మహాలక్ష్మి అడుగుతుంది. దానికి మనీషా, నా మనసులో ఎవరూ లేరు, మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు, అందుకే నేను ఇక్కడికి మా అన్నయ్య దగ్గరికి వచ్చేసాను, ఎలాగైనా సరే ఆ పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు, ఎవరైనా మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ మనీషా చెప్పడంతో దానికి మహాలక్ష్మి, మా పెద్దిని పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్గా అడిగేస్తుంది. దానికి మనీషా ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి అలా మాట్లాడుతున్నారు, మీ పెద్దిని నేను ఎలా పెళ్లి చేసుకోగలను, ఆయన చాలా మంచి వ్యక్తి, మీది చాలా మంచి కుటుంబం, మేము ఏమీ లేని పేదవాళ్ళం అని చెప్పి మనీషా అంటూ ఉండగా దానికి మహాలక్ష్మి, మంచితనము మంచి మనస్సు ఉంటే చాలు, పేద గొప్ప ఇవన్నీ అక్కర్లేదు అని మహాలక్ష్మి చెప్పడంతో మనీషా కూడా కొంచెం సంతోషపడుతుంది. ఈ విషయం మీరు మా అన్నయ్య బన్సీని అడగండి అని చెప్పి అనడంతో చక్రి కూడా మహాలక్ష్మి చెప్పడంతో వెళ్ళి బన్సీతో మాట్లాడతాడు. ఇక వాళ్ళిద్దరికీ ఇష్టమని తెలిసాక ఇంటికి వచ్చి నారాయణతో ఇంకా మాధవతో మాట్లాడి వాళ్ళని కూడా ఒప్పించి మహాలక్ష్మి దగ్గరుండి మాధవకి మనీషాకి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయం తెలిసిన శైలు కూడా చాలా సంతోషపడుతుంది. వాళ్ళ పెళ్ళయ్యాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే కదా, ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ విషయం తెలిసి శైలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా కంగారు పడిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని ఇంటికి సంబంధం కోసం వస్తారు కదా వాళ్ళు, ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా, ఆ మెకానిక్ గాడికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలా అని చెప్పి వరాలు అయితే చాలా రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.